మా ప్రతినిధి ఫైరోజ్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రకాశం జిల్లా నుంచి. ఫైరోజ్, ఏంటి మీరున్న దగ్గర ఓటింగ్ సరళి ఎలా కనిపిస్తోంది? కాస్త ఇప్పుడే ఎండ స్టార్ట్ అయ్యి ఉంటుంది, ఖచ్చితంగా సత్యం చూస్తే అర్థమవుతోంది అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో. ఏంటి మీ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్? ఏమాత్రం పరిస్థితికి భిన్నంగా లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎంత తీవ్రంగా ఉన్నా కానీ ఓటర్లు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ బూత్లకు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ పోలింగ్ దగ్గర ఓట్లు వేసే పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మహిళలు, వృద్ధులు, అలాగే యువకులు కూడా ఎక్కువగా పోలింగ్ బూత్ల దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి కూడా ఓట్లు వేస్తున్న పరిస్థితి. ఎంత ఆలస్యమైనా కానీ ఓటు వేసిన తర్వాతే ఇళ్లకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మన వైపున పోలింగ్ బూత్లో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ వరుసగా ఉండే ఒక క్యూలో ఉండి ఒక క్రమ పద్ధతిలో ఉండి వీళ్ళు ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అక్కడక్కడ చెదురుముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం సతకోడులో ఇరు వర్గాలు రాళ్లు రూపుకున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అలాగే దర్శి నియోజకవర్గంలో 2 గ్రామాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుందో అక్కడ కూడా కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపున అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కానీ ఉదయం నుంచి 6 గంటల నుంచే ఇక్కడికి తొందరగా మనం ఓటు వేసుకుని వెళ్ళిపోదాం నుంచి వచ్చిన పరిస్థితిలో మహిళలు కానీ, వృద్ధులు కానీ ఇక్కడ క్యూ లైన్లో నిలబడున్నారు. క్యూ అయితే వీళ్ళకి వాటర్ సప్లై ఇట్లాంటివన్నీ చేయాలి. వీళ్ళు అటువంటి పరిస్థితి ఉందో లేదో కొంతమంది అంటే తెలుసుకుందాం. అమ్మ, మీకు ఇక్కడ ఏమైనా వాటర్ ఏమైనా లభిస్తుంది? పెట్టారా? మీకు ఏమైనా ఉందా? అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయా? అంటే ఒక నిలబట్టం తప్పితే మిగతా అంతా బాగానే ఉంది కదా? నిలబట్టి మేము కాళ్ళు నింపులై నిలబడలేకపోతున్నాం అయ్యా. ఇది కాళ్ళు నిలుపులుగా నిలబడుతున్నాం అంటే మిగతా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఉంది, ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మనం ఇక్కడ క్యూ లైన్ చూడొచ్చు. మనం ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో మనకు కనబడుతుంది. ఇది కొప్పోళ్ళు అంటే ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి కొప్పోళ్ళు గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీ. ఇక్కడికి సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది ఉదయం నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఈ క్యూ లైన్ మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం పోలింగ్ బూత్కి బయటకు కూడా వెళ్తున్నాం. ఈ బయట కూడా మనం పరిశీలిస్తే ఇక్కడ చూడొచ్చు. ఈ పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఇక్కడ గేట్, ప్రధానమైన గేటు దగ్గర నుంచి మీకు ఆ చివర ఈ రోడ్డు చివరి వరకు కూడా ఈ మహిళలు కానీ, అలాగే వృద్ధులు కానీ, యువకులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఓటు వేసేందుకు వేచి చూస్తున్న పరిస్థితి. పోలింగ్ మాత్రం కొద్దిగా మందకొడిగా సాగుతున్నా కానీ వీళ్ళు మాత్రం వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎందుకు ఇంతమంది ఇక్కడికి ఎస్సీ కాలనీ అంటే ఈ గ్రామంలో 4000 ఓట్లు ఉంటాయి, 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇంత చిన్న ఊరు అయినా సరే, 4000 ఓట్లు అయినా సరే ఇంత పెద్ద ఎత్తున ఉదయాన్నే ఎందుకు వచ్చారు ఏంటనేది స్థానికులు ఉన్నారు తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇంతమంది ఎట్లా వచ్చారు? ఉదయాన్నే వచ్చారా? ఎందుకు ఇంతమంది వచ్చారు? సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడ కొప్పోలు విషయానికి వచ్చేసేప్పుడు మొత్తం 4 బూతులు ఉంటాయండి. 31, 32, 33, 34. ఇది వచ్చేసేటప్పటికి కొప్పోలు గ్రామ హరిజనవాడ. ఇక్కడ 1200 ఓటింగ్ ఉంటుందండి. ఈ 1200 ఓటింగ్లో ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేసేప్పుడు ఈసీ ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయిందనే చెప్పాలండి. టెంట్ల విషయంలో కానీ, వాటర్ కానీ ఏది సప్లై చేయలేకపోయారు. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈవీఎంలు కొద్దిగా మందకొడిగా నడుస్తున్నందువల్ల పోలింగ్ లేట్ అవుతుంది. ఇదే విధంగా కానీ జరిగితే ఇప్పుడు 300 ఓట్లు మాత్రమే పోల్ అయినాయండి. ఇదే విధంగా జరిగితే రాత్రి 10 నుంచి 11 గంటల దాకా టైం పడుతుందని అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక మనిషి వచ్చేసేటప్పటికి మినిమం ఒక ఓటు వేయడానికి 3-4 గంటలు టైం పడుతుంది. ఇది ఇక్కడ కొప్పోలు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఉన్న పరిస్థితి. ఇక్కడైతే 4000 ఓట్లలో ఇప్పుడు దాకా 300-400 ఓట్లు మాత్రమే పోలైనాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా లేటింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలింగ్ కూడా ఆలస్యం అవుతుంది. అయినా కానీ ఇక్కడ వరుసలో నిలబడి వీళ్ళు ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, కొప్పోలు, ప్రకాశం జిల్లా.